రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ బాగా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తీసేస్తుంది బీజేపీ అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. మేము అలాంటి మాటలు చెప్పలేదు అన్నటువంటి మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రిజర్వేషన్ల మీద ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఇష్యూ మాత్రం నడుస్తూ ఉంది. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎట్లా ఉండబోతున్నటువంటి ఈ రిజర్వేషన్ అంశం ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూరుస్తుంది అనుకో ఉంది. కాబట్టి ఈరోజు నలుగురు ప్రజలకి అవకాశాలు కల్పిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం మాకు తెలియదు. అది ఫేక్ వీడియో అంటున్నారు. దాని మీద మేము కమెంట్ చేసే ఆలోచన లేదు. బట్ డెఫినెట్లీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏవైతే రైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందే విధంగానే పార్టీలు నడపాలనే ఆలోచన మాది. అండ్ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అందరికి కూడా సమాన న్యాయం జరపబోతుంది. అండ్ 5 గ్యారంటీలలో కూడా సమాన న్యాయం కూడా ఒక గ్యారంటీగా ఉంది. యువకులకి, మహిళలకి అందరికీ పెద్దపీట ఇస్తుంది. ఎట్లయితే 6 గ్యారంటీలు నమ్మి అధికారంలోకి కాంగ్రెస్ని తీసుకొచ్చినారో తెలంగాణలో, డెఫినెట్లీ 5 గ్యారంటీల విషయంలో కూడా దేశవ్యాప్తంగా ప్రజలు దాన్ని నమ్ముతున్నారు. అండ్ తప్పకుండా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చే ఆలోచన ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా మేము రిజర్వేషన్స్ అని కాదు, ప్రజలకు ఉన్నటువంటి న్యాయం పైన పార్టీ పోరాడుతుంది. తప్పకుండా అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో నమ్మకం మాకు ఉంది. తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మేము తెలియజేస్తాం. కార్పొరేటర్ కాదు సీఎన్ రెడ్డి, మీ ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మెజారిటీ వస్తుందనేటువంటి నమ్మకం ఉందా దానం నాగేందర్కి? డెఫినెట్గా. ఎందుకంటే మీరే చూశారు ఈరోజు ఈ యొక్క పాదయాత్ర ఎంత బ్రహ్మాండంగా మహిళలు ఆరతులు పాడుతూ వేలాదిగా తరలి రావడం జరిగింది. ఈరోజు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా ఒక 10,000 మంది ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఇదే కాదు, ప్రతి వర్గం నుండి కూడా ఇక్కడ మంచి స్పందన రావడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో డెఫినెట్గా చేతి గుర్తుపై ఓటేసి ఈ యొక్క దానం నాగేందర్ గారిని గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. ఈసారి డెఫినెట్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇచ్చే బాధ్యత మా కార్యకర్తలు స్వచ్ఛందంగా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా కార్యకర్తలు కాంగ్రెస్ సైనికుల్లా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ డెఫినెట్గా మాకు నమ్మకం ఉంది. ఈసారి పెద్ద ఎత్తున మెజారిటీ తెప్పిస్తామనే నమ్మకం ఉంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? మైనారిటీ ఓట్లు ఎక్కువగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ అయినా, సికింద్రాబాద్ అయినా మైనారిటీ ఓటర్లు ఎటువైపు ఉంటారు అనుకుంటున్నారు? తప్పకుండా కాంగ్రెస్ వైపు ఉంటారన్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు పార్టీ కాదు, అది గత 126 సంవత్సరాల పార్టీ. కాబట్టి ఆ పార్టీకి ఎప్పుడూ ఐకమత్యంగా ఉండే పార్టీ. తప్పకుండా ముస్లిం సోదరులు కానీ, మైనార్టీ సోదరులు కానీ తప్పకుండా మా వెంబడి ఉంటారు. మేము వాళ్ళకు కూడా తగిన న్యాయం చేస్తాం. 4% ఎవరైతే ఇచ్చిండ్రో అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు. అని అది ఎవరు రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఏదైనా సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీతో ఏదైనా చేసేంత దమ్ము, ధైర్యం అది ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. చివరగా నవీన్ యాదవ్ గారు, మీరు ఒక యువ నాయకులుగా ఉన్నారు. ఓటు వేసే అటువంటి యువకులు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 22-23 లక్షల మంది కొత్త ఓటర్లు ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఓటు వేయబోతున్నారు. వారికి ఏం చెప్పదలుచుకున్నారు ఒక యువ నాయకులుగా మీరు? కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే పబ్లిక్ నమ్మి అధికారంలోకి తీసుకొచ్చినారో, సెంట్రల్లో కూడా అధికారం తీసుకొచ్చే బాధ్యత యువత కూడా కృషి చేయాలా. అందులో 5 గ్యారంటీస్లో యూత్కి కూడా ఖచ్చితంగా జాబ్స్ అరేంజ్ చేస్తామనే గ్యారంటీ కూడా ఉండడం విశేషం. అది కూడా ఆలోచన చేయాలి యూత్. ఇక్కడ అధికారంలో రాగానే 3 నెలల్లో 30,000 పోస్టులు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో. తప్పకుండా రానున్న రోజులలో జాబ్ నోటిఫికేషన్స్ పెద్ద ఎత్తున పడబోతున్నాయి. యువకులకు మంచి పెద్దపీట ఉంటుంది. మంచి లైఫ్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న నమ్మకం మాకుంది. దేశంలో కూడా ఇదే రకంగా జరుగుతుందనే పూర్తి విశ్వాసం మాకుంది. యువకులందరూ కూడా, తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరే కాకుండా 10 మందితో ఓట్లు వేయించి అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా యువ సోదరులందరూ కోరుతాం. థ్యాంక్ యూ అన్న. ఇది నవీన్ యాదవ్ అలాగే మిగిలినటువంటి నాయకులందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా సికింద్రాబాద్లో గెలుస్తామనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.